నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నేను మీ జీవితం మార్చేసే సత్యం ఇవాళ ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నా. మనము చెప్పుడు మాటలకు కానీ ఈ సెంటిమెంట్స్ని కానీ ఈ ఎమోషన్స్ని కానీ ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడు తేకూడదు. దట్ మీన్స్ యూ షుడ్ నాట్ అలౌ సెంటిమెంట్స్, హిస్టరీ ఆర్ ఎమోషన్స్ టు టేక్ ఓవర్ యువర్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్. దయచేసి గమనించండి, ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్ అండ్ మేకింగ్ మనీ అనేది చాలా కమర్షియల్ టర్మ్. అంటే షాపు దండం పెట్టుకొని షటర్లు ఎత్తుతారు జనాలు, కానీ అబద్ధం చెప్పకుండా బిజినెస్ సాగదు. ఇది రియాలిటీ. బిజినెస్ అంటేనే మనకు తెలుసున్న విషయాన్ని కొద్దిగా పెంచి చెప్పటం, మనం అనుకున్న ధరలు రావాలంటే కొద్దిగా ఎక్కువ ధరలు చెప్పి దిగిరావటం, అంటే ఏ రకంగానో మభ్య పెడితే కానీ బిజినెస్లు సాగవు. ఇది సత్యం. ప్రతి ప్రోడక్ట్కి ఒక ఎంఆర్పి, ఒక నిర్ధారిత ధర, ఒక నిర్ధారిత పెరిగే టైము, దాన్ని విక్రయించే వాళ్ళు అంటే మొత్తంగా ఒక స్టాండర్డ్ అయి ఉంటుంది. మీరు ఏ గూడ్స్ అయినా తీసుకోండి. ఐరన్ అంటే ఐరన్ సీకులు అమ్మేవాడు, ఒక సీకు అమ్మేవాడు ఇంకో సీకు అమ్మాడు, వాడికి వేల కొద్ది రూపాయల తేడా ఉండదు, కొన్ని రూపాయల తేడా మాత్రమే ఉంటుంది. ఇప్పుడు సేమ్ క్వాలిటీ అమ్మేవాడు వాడు 100%, 50%, 30%, 10% కూడా ఎక్కువ అమ్మలేడు. ఎందుకంటే ఐరన్కి కానీ ఐరన్ సీకులకు కానీ ఒక స్టాండర్డ్ ఫార్మాటు, స్టాండర్డ్ క్వాలిటీ, స్టాండర్డ్ రేటు కొత్త వాడికైనా అదే రేట్లో అమ్ముతాడు. తెలిసేవాడికి కొద్దిగా 1-2% డిస్కౌంట్ ఇస్తాడు తప్ప ఈ బిజినెస్లో 10 రూపాయలు ఉన్న ప్రోడక్టు 50 రూపాయలు అని చెప్పలేడు. అలా చెప్తే వ్యాపారం సాగదు. ఇప్పుడు టీ ఎంత మంచిగా తయారు చేసినా 10 నుంచి 15 రూపాయలు, 20 రూపాయలు మధ్యలో మామూలుగా అమ్మొచ్చు. అంటే 5 స్టార్ హోటల్ మాట్లాడతలేను, ఏ ప్రోడక్ట్ అయినా. అంతేగాని నా టీ స్పెషల్ అని 80 రూపాయలకు అమ్మితే రోజుకు 2-3 టీలు అమ్ముడుపోతాయేమో. అది ట్రై చేద్దామని వచ్చిన వాళ్ళు తాగిపోతారు తప్ప రెగ్యులర్గా కస్టమర్ తాకిడి ఉండదు. బట్టలు కానివ్వండి, ఏ వస్తువు తీసుకోండి, దానికి నిర్ధారితమైన రేటు, దానికి నిర్ధారించబడిన క్వాలిటీ, దానికి నిర్ధారించబడిన జనాలే అమ్ముతారు. నేను చెప్పేది చాలా క్లియర్గానండి. మీ లైఫ్ అంటే మీరు చూసే దృక్పథం మారిపోతుంది. ప్రతి ఐటెంకి అమ్మడానికి దానికో స్పెషలిస్ట్ ఉంటాడు. బంగారం వ్యాపారం ప్రతి డబ్బున్నవాడు చేయలేడు. ధాన్యం వ్యాపారం ప్రతి డబ్బున్నవాడు చేయలేడు. ఇనుము ఖనిజ వ్యాపారాలు వాళ్ళు వేరే వాళ్ళే స్పెషలైజేషన్ ఉంటారు.
వడ్డీ వ్యాపారం చేసేటోడు, ప్రతి డబ్బున్నోడు వడ్డీ వ్యాపారాలు చేయలేడు. ప్రతి డబ్బున్నోడు హోటల్ వ్యాపారం చేయలేడు. అలా ప్రతి వాడు తనకు నిర్ధారించబడిన తాను గలను అనుకున్న వ్యాపారాలనే, అంటే తరతరాలుగా వాళ్ళు ఆ వ్యాపారం చేస్తూ ఉంటారు. అదే మీరు రియల్ ఎస్టేట్ తీసుకోండి. రియల్ ఎస్టేట్లో ఉన్నంత ఇల్లిటరేట్స్, మూర్ఖులు, తమ సబ్జెక్టుపై అవగాహన లేని వాళ్ళు ఏ ఇండస్ట్రీలో ఉండరు. ఇప్పుడు టైర్ పంచర్ చేసే దగ్గర పనిచేసే పిల్లగాడు కూడా ఆ వృత్తి పట్ల అవగాహన కలిగి ఉంటాడు. ఎమర్జెన్సీ వస్తే తానే టైర్ పంచర్ చేసి ఇస్తాడు. దాన్ని ఆ వ్యాపారంలో నైపుణ్యత కలిగిన వాళ్ళు అంటారు. అదే మన రియల్ ఎస్టేట్లో ఈ నైపుణ్యము అక్కర్లేదు, మాటలే పెట్టుబడి. చూడండి, ఇప్పుడు మనకు యూట్యూబ్లో అక్కడిక్కడ రియల్ ఎస్టేట్ యాడ్స్ వస్తుంటాయి ఏజెంట్స్ కోసం. ఏజెంట్స్ ఎవరు కావాలి ఆయన దగ్గర ఏమంటే, మీ మాటే మీ పెట్టుబడి. అంటే మీరు ఎంత అబద్ధం మాట్లాడగలరో అదే పెట్టుబడిగా పెట్టి, జనాలతో తలపై టోపీ పెట్టి మీరు మీ వ్యాపారాన్ని ఏజెంట్గా ముందర తీసుకోపోవచ్చు అని చెప్పకనే చెప్తారు. అంటే ఒక ఇండస్ట్రీ స్టార్టింగ్ స్టేజ్లోనే అబద్ధాలు అనే పునాదులపై నిర్మింపబడినది. చాలా మందికి ఈ వీడియో చూడంగానే కాలుతుంది. ఏం పర్వాలేదు, చలికాలం కనుక ఏం పర్వాలేదు, కాలితే కాలనివ్వండి. అయితే ఈ ఇండస్ట్రీ మభ్యపెట్టే విధానాలు చాలా విచిత్రంగా ఉంటాయి, మోసపూరితంగా ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్, భూమిని నమ్ముకున్నవాడు మోసపోడు. ఇది వర్డ్స్ అంటే అందరికన్నా పెద్ద జోకి. భూమిని నమ్ముకున్నవాడు మోసపోడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు మోసపోయేది భూమిని నమ్ముకునే. దాంట్లో అగ్రగాములు రైతులు. ఇప్పుడు రైతుని పోయి అడగండి, అంటే తరతరాలుగా భూమిని నమ్ముకున్నవాడు ఆ భూమి గురించి ఏమంటాడో వినండి. తరతరాలుగా భూమిని సాగు చేసిన వాడి పిల్లలు ఆ భూమి సాగు చేయలేక పట్టణాలకు ఎందుకు వస్తున్నాడో ఒకసారి అడగండి. ఈ స్టేట్మెంటే తప్పు. భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ మోసపోడు. దీన్ని కాంటెక్స్ట్ తీసుకోండి మీరు. అత్యధికంగా భూములపై డిపెండ్ ఉండే వాళ్ళు ఫార్మర్స్. ఆ ఫార్మర్ని పోయి ఒకసారి అడగండి, నీవు భూమిని నమ్ముకున్నావు కదా, మరి నీకు భూమి నమ్ముకున్నందుకు నీ టోటల్ ఫ్యామిలీ దీనిపైనే డిపెండ్ అయి ఉందా అని ఒకసారి అడగండి. ఆయన అడ్వైజ్ ఇచ్చేది ఏమంటే, దయచేసి మీరు అగ్రికల్చర్ దిక్కు రాకండి బాబు, నమస్తే అంట. నీళ్లు పుష్కలంగా ఉన్న భూముల యజమానులు కూడా ఇదే మాట అంట. భూమిని నమ్ముకుంటే మనం బతకలేము, అందుకోసం నా పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించి డాక్టర్ చదివించి పట్టణానికి పంపించిన అంటాడు. అంటే దీని అర్థమేమి? దిస్ స్టేట్మెంట్, భూమిని నమ్ముకున్నవాడు మోసపోడు అనేది మోసపూరితమైన స్టేట్మెంట్. యాక్చువల్లీ దీన్ని ఎవరు వాడుకుంటున్నారు అంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కామన్గా వాడుకునే టర్మ్ ఇది. భూమిని నమ్ముకున్నవాడు మోసపోడు. కరెక్టా?
నేనేమంటా అంటే భూమిని నమ్ముకున్నవాడు మోసపోడు కాదు, భూమిని అమ్ముకున్నవాడు మోసపోడు. రియల్ ఎస్టేట్ ఎట్లుండాలంటే భూమిని అమ్ముకున్నవాడు మోసపోడు. ఎందుకంటే ఇప్పుడు మీరు భూమిని భూమాత అనుకుంటే, మీరు నమ్ముకుంటే ఆ భూమిని ఎందుకు అమ్ముకుంటున్నారు? ఇప్పుడు నేనేం చెప్తా అంటే మేమంతా వ్యాపారం చేస్తున్నాం కదా, మన వ్యాపారానికి వేరే టర్మ్స్ ఉంటాయి. మీరు వ్యాపారం చేస్తున్నారు కదా, అయితే భూమిని నమ్ముకున్నవాడు మోసపోడు అనొద్దు. భూమిని అమ్ముకుంటే మీకు లాభాలు వస్తాయి, లేకపోతే మోసపోరు, మీకు ఖచ్చితమైన రిటర్న్స్ వస్తాయి. మేము చూడండి భూమిని తీసుకుంటున్నాము, అమ్మేస్తున్నాము. నీకు నమ్మకం కలిగిస్తే ఆ భూమిని ఎందుకు అమ్ముకుంటున్నావు? ఇప్పుడు చూడండి, ఫార్మ్స్ వాళ్ళు 5 ఏళ్లలో మీకు 100% పెరుగుతుంది, 200% పెరుగుతుంది. ఎర్రచందనం మొక్కలున్న ప్లాట్ తీసుకుంటే 20 ఏళ్ల తర్వాత ₹1,00,00,000, 20 ఏళ్ల తర్వాత మీరు 3 లక్షలు పెట్టిన ప్లాటు 50 లక్షలకు పోతుంది. ఎందుకు పోతుంది అంటే దానిపై నాటిన ఎర్రచందనం పెరిగి మీకు 50 లక్షలు. ఇప్పుడు ఎవడైనా 3 లక్షల ప్లాటు వాడే పెట్టుకుంటే 20 ఏళ్ళు 50 లక్షలు వస్తాయి కదా. మరి మందికి 3 లక్షలకు ఎందుకు అమ్మాలి? ఆ 50 లక్షలు ఎందుకు పోగొట్టుకోవాలి? ఎవరు అడగరు కదా. ఇప్పుడు బాబు నువ్వు 3 లక్షలకు ఎందుకు అమ్ముతున్నావు? ఓ 20 ఏళ్ళు ఆగితే నీకు 50 లక్షలు నీకే వస్తాయి కదా, మరి ఎందుకు అమ్ముతున్నావు అని అడగరు ఎవరు. ఎందుకంటే అది చేసేదే పచ్చి మోసం. మనము ఈ విషయం క్షుణ్ణంగా గమనించాలి. ఈ భూమిని నమ్ముకున్నవాడు మోసపోడు అనేది టోటల్ రియల్ ఎస్టేట్ వాళ్ళు అడాప్ట్ చేసుకొని జనాల నెత్తిన టోపీ పెట్టడానికి యూజ్ చేసే స్టేట్మెంట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న వాళ్ళే చాలా మంది మోసపోయారు. అత్యధిక ధరలో రాంగ్ టైంలో కొని అమ్మలేక అవస్థలు పడుతున్నారు. వాళ్ళని పోయి అడగండి, ఏమండి భూమిని నమ్మకున్నోడు మోసపోడట కదండి అంటే, ఏం లేదు నన్ను మొత్తం అంటించిండ్రు, భూమి అంటించిండ్రు, అమ్ముకోలేక వస్తున్నా అంటాడు. అంటే ఇది యూనివర్సల్ కాదండి, ఇది పచ్చి మోసం. అంటే జనాలకు ఆ వాల్యూ లేని ల్యాండ్ని అంటగట్టడానికి ఒక సెంటిమెంట్ జోడిస్తారు. భూమి కొని వెయిట్ చేయండి, ఇది సెకండ్ మోసం. భూమి కొని వెయిట్ చేయాలన్నట. 10 ఏళ్లలో మీ డబ్బు డబుల్, 5 ఏళ్లలో డబుల్, 10 ఏళ్లలో అయితే ఇంకా 400% రిటర్న్. ఈ డబుల్ అనేది కిసాన్ వికాస్ పత్రలో కూడా డబుల్ అయిపోతుంది. మళ్ళీ ఈ ప్లాట్ కొని రిస్క్ ఎందుకు తీసుకోవాలి? కిసాన్ వికాస్ పత్రం పడితే 9.5 yearsకి డబుల్ అయిపోతుంది. ఏ చీకు చింత లేదు, సర్టిఫికేట్ అక్కడ పడేస్తే డబుల్ ఇచ్చేస్తాం. మరి ఈ ప్లాట్ కొనాలెందుకు, దాని డాక్యుమెంట్స్ ఇవ్వాలెందుకు, దానిపై గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలెందుకు, మళ్ళీ ప్లాట్ కాపలాగా ఎందుకు, మళ్ళీ అమ్మేటప్పుడు ఇబ్బంది పడాలెందుకు, ఆ ఏజెంట్కి కమిషన్ ఇవ్వాలెందుకు, అమ్ముడు పోకపోతే ఏడవాలెందుకు, మళ్ళీ ఇవన్నీ చెప్పరే. ప్లాటు 5 ఏళ్లకు డబుల్ అని మోసం చేస్తున్నారు. ఆ మోసానికి కూడా మళ్ళీ తోకలు ఉంటాయి కదా, ఈ తోకల గురించి ఎందుకు చెప్పారు? దానికన్నా ఇందిరా వికాస్ పత్రం లేదా ఈ కిసాన్ వికాస్ పత్రం నయం కదా, పెడితే 9.5 yearsకి డబుల్. ఎవడన్నా డబుల్ అని మొరగంగానే కిసాన్ వికాస్ పత్రం చూపించాడు. దీనికన్నా ఎక్కువ వస్తుందా, ఎట్లొస్తుంది చెప్పు నాయన అని చెప్పొచ్చు. దయచేసి మీరు
అంటే ఈ రియల్ ఎస్టేట్లో జరిగే మోసాల గురించి మీరు ప్రశ్నించారు కనుక వీడు అంటే ఇల్లిటరేట్ ఫెలోసే రూల్ చేస్తున్నారండి రియల్ ఎస్టేట్లో. బాగా డబ్బున్న కోటీశ్వరుడు కూడా మూర్ఖుడే రియల్ ఎస్టేట్లో. ఆ మూర్ఖుడు చదువుకున్నోళ్ళని మూర్ఖుడు చేస్తున్నాడు. అంటే వాడి టాలెంట్స్ చూడండి. చదువు లేని సన్నాసి వచ్చి బాగా చదువుకున్నోడిని ఇష్టం వచ్చినట్టు మాటలు చెప్పి మూర్ఖుడు చేసే ఇండస్ట్రీ ఇది ఒకటే. ఇప్పుడు భూమి తల్లి అంటారు. మరి భూమి తల్లిని మీరు నమ్ముకున్నప్పుడు దాన్ని అమ్మాలి ఎందుకురా? మరి పెట్టుకోండి రాదు. మీకే 50 లక్షలు వస్తాయి. 3 లక్షల భూమి 50 లక్షలు. రేపు ఇండస్ట్రియల్ జోన్ వస్తే మీ డబ్బు 10 రెట్లు పెరుగుతుంది. మరి నీవే పెట్టుకోరాదు. ఇప్పుడు నిమ్స్లా అక్కడ 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల ఎకరాలు తీసుకొని 100 గజాలు 5 లక్షలకు 3 లక్షలకు అమ్ముతుంది. నువ్వు ఎకరా 5 లక్షలకు తీసుకొని ఆ హైదరాబాద్లో కుక్కలు కూడా అడగవు. అటువంటి ప్రాంతంలో డ్రై బెడ్స్ తీసుకొని 3-4 లక్షలు 5 లక్షలు తీసుకొని ఓ 30 ఎకరాలు దాన్ని 100 గజాలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలకు అమ్ముతారు. ఎకరం 5 లక్షలు ఎక్కడ, 100 గజాలు 5 లక్షలు ఎక్కడ? కరెక్టా? మనం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేస్తున్నాము, దాంట్లో మనకు రాబడి ఎంత వస్తుంది? నువ్వు ఎంతకు ల్యాండ్ కొన్నావు, నువ్వు ఎంత కంటిస్తున్నావు? ఆ సేల్స్ కూడా ఫ్యూచర్ గురించి. ఫ్యూచర్ అంటే మీ 20 ఇయర్స్ ప్లస్ 20 ఏండ్ల వరకు దాని దిక్కు మనం చూడలేము. అది ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్. దయచేసి ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు దానికి సెంటిమెంట్ జోడించకండి. ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక వ్యాపారం లాంటిది. ఎక్కడ డబ్బు పెడితే ఎక్కువ అవుతుందో అక్కడే పెట్టాలి. అంతేగాని కళ్ళబుల్లి మాటలకు పడిపోయి భూమిలో ఇన్వెస్ట్ చేసేటోడికి మోసం కాదు అనేది పచ్చి అబద్ధం. మనం రోజు టీవీలో చూస్తుంటాం భూ కబ్జాలు, భూ మోసాలు, దొంగ రిజిస్ట్రేషన్లు. మీరు అదే కిసాన్ వికాస్ పత్ర ఇక్కడ దొంగ రిజిస్ట్రేషన్ చేసింది చూసిండ్రా? ఇవ్వడం తీసుకొని అమ్మేసుకున్నది చూసిండ్రా? చూసుండరు. 9.5 ఏళ్లకు ఏ కబ్జా కాకుండా ఏ ప్రాబ్లం లేకుండా అది మీకు వస్తుంది. అసలు వీళ్ళు రియల్ ఎస్టేట్ ఎట్లా ప్రొజెక్ట్ చేస్తారంటే దీనంత బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంకోటి లేదు. నేను లాస్ట్ టైమే చెప్పిన 17 ఏళ్ల క్రితం బంగారం 9,500, ఇవాళ 60,000 ప్లస్ ప్యూర్ గోల్డ్. 60,000 ప్లస్ అంటే 9,500 గజం ఉంటే 17 ఏళ్లలో అది 60,000 రూపాయల గజం. తులాన్ని మీరు గజాలుగా కన్వర్ట్ చేస్తే ఒక గజము 9,500 కొంటే ఇవాళ అదే గజం 60,000. మళ్ళీ రియల్ ఎస్టేట్ కన్నా సేఫ్ కదా గోల్డ్. 17 ఏళ్లలో 9,500 ఉన్న గోల్డ్ ఇవాళ 60,000 అయింది. లాకర్లు వేసి పెడితే తరిగిపోదు, కరిగిపోదు, వాల్యూ ఎప్పుడు పడిపోదు, ఎప్పుడైనా అమ్మేసుకోవచ్చు, ఏ బ్రోకరు అవసరం లేదు. మరి రియల్ ఎస్టేట్ కన్నా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కదా గోల్డ్. 17 ఏళ్ళ లెక్క వేసుకుంటే 17 ఏళ్లలో ఎంతమంది ప్లాట్లు 9,000 కొన్నది 60,000 అయినాయి? ఎంతమందిది అయినాయి? 5,000 కొన్నవి ఎక్కడ 50,000 అయినాయా? ఎంతమందిది అయింది? లెక్కలు పెట్టచ్చు ఇట్లా ఇండ్ల మీద. మీరు చూడండి, ఎవరైనా ఎగ్జాంపుల్ కావాలంటే ఏదైనా సక్సెస్ఫుల్ పెద్ద వ్యాపారవేత్త రియల్ ఎస్టేట్ అని తెచ్చి కూర్చోబెడతాడు. వాడు కావాల్సినంత సుత్తి కొడతాడు. వానికి పొలిటికల్ కనెక్షన్స్ ఉంటాయి, కొట్టేసిన భూములు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని తీసుకొని ఉంటాడు. అటువంటి దానిపై వెంచర్ లేసి అమ్మేసి ఉంటాడు. అంటే వాని కనెక్షన్స్ వేరే, వాని డబ్బు ప్రవాహం వేరే,
వాడి డబ్బు ప్రవాహం వేరే, వాడు సంపాదించిన రీతి వేరే, వాడి దగ్గర గంపెడ బ్లాక్ మనీ ఉంటుంది, వాడు ఏ కథలైనా చెప్తాడు. అది మనం నార్మల్ ఇన్వెస్టర్స్కి చెప్తాం సేమ్ స్టోరీ. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆ పెద్ద వ్యాపారవేత్త ఏ విధంగా డబ్బు సంపాదించిండు, ఏ పొలిటికల్ కనెక్షన్స్తో ఆ భూమి కొన్నాడు, ఆ భూమి ధర అట్లెట్లు పెరిగింది, దాంట్లో పాత్ర ఎవరిది, ఇవన్నీ ఆలోచించడండి. ఈయన చూడండి 15 ఏళ్ల క్రితం 500 రూపాయలకు కొన్న గజం ఇవాళ 2 లక్షలు అయింది. వాడు ఏ కనెక్షన్స్ పెట్టి కొని ఉంటాడు, ఎవరిని టోపీ పెట్టి కొని ఉంటాడు, ఏ పొలిటీషియన్ని అడ్డం పెట్టుకొని కొని ఉంటాడు, వానికి ఏ ఇన్ఫర్మేషన్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని కొని ఉంటాడు. ఇదంతా బేరీ చేసుకో. ఆ పెద్ద మనిషిని తెచ్చి కూర్చోబెట్టడము, వాగుతూనే ఉంటాడు. అది చిన్న ఇన్వెస్టర్స్కి ఆపాదించడం. చిన్న ఇన్వెస్టర్స్ తీసుకోగానే ధరలు ఎక్కడికి పెరగవు. ఇప్పుడు 500 తీసుకున్నాయన్నది 2 లక్షలు అయిందని చెప్తారు. ఇప్పుడు 1,50,000కు మామూలు ఇన్వెస్టర్కి అంటిస్తాడు. వాడు 5 ఏళ్ళు కూర్చున్నా 1,50,000 తీసుకున్నది 1,60,000 కూడా కాదు, 70,000 కూడా కాదు. వాడు మొత్తుకుంటుంటాడు. మీరు 500 ఉన్నది 2 లక్షలు అని చూపించిండ్రు, ఇప్పుడు 1,50,000కి నేను కొంటే అది 10,000 కూడా పెరుగుతలేదు. అంటే పర్సంటేజ్ గ్రోత్ చూడండి. ఆయనదేమో మీరు 500 రూపాయలది 2 లక్షలు అయిందని చూపించారు. ఇప్పుడు 1,50,000 కొన్నది 3 లక్షలు కావాలి కదా, ఎందుకు అవుతలేదు? అంటే మార్కెట్లో ప్లాటు ఫామ్ అయిందండి. ఇక్కడ కొన్ని ఏండ్లు ఆగుతుంది. కొన్ని ఏండ్లు అంటే 5, 10, 20 ఎన్ని ఏండ్లు? 20 ఏళ్ళు పెట్టేది ఉంటే నేను రియల్ ఎస్టేట్ ఎందుకు పెట్టాలి? కిసాన్ వికాస్ పత్రం తీసుకుంటా కదా. నేను కిసాన్ వికాస్ పత్రం ఎందుకు కోట్ చేస్తా అంటే దట్ ఈస్ ఈజియెస్ట్ లో పేయింగ్ ఇన్స్ట్రుమెంట్. అది చాలా తక్కువ పే చేస్తుంది. నేను కొన్ని అంటే నేను స్టాక్ మార్కెట్లో ఉన్నా కనుక కొన్ని స్టాక్స్ తీసుకుంటే కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నా పోర్ట్ఫోలియో ఒక 100 రూపీస్ది ఉంది అంటే దాంట్లో ఒక 10 రూపీస్ 10% ఉన్న పోర్ట్ఫోలియో ఒక 10, 15, 20 డేస్లో డబుల్ అయిపోతుంది. అంటే నా 100% పోర్ట్ఫోలియో ఆ షేర్లోనే పెట్టచ్చు కదా, పెట్టలేదు. షేర్ మార్కెట్ అనేది మోస్ట్ డేంజరస్. 100 రూపాయల పెట్టుబడిలో 10% పెట్టుబడి హై రిస్క్ స్టాక్స్లో పెడతాం. ఆ హై రిస్క్ స్టాక్ ఎట్లుంటుందంటే 20, 30 రోజుల్లోనే డబుల్ అయిపోతుంది, 30 డేస్లో డబుల్. కొన్ని పుట్స్ కాల్స్ అయితే సాయంత్రానికే డబుల్ అవుతాయి. అంటే అందరికి రికమెండ్ చేయమంటారా? స్టాక్ మార్కెట్ తండ్రిని నమ్ముకుంటే మోసపోరు అని స్టేట్మెంట్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు కదా. పొద్దున కొంటే సాయంత్రం పుట్టు డబుల్ అవుతుంది. కొన్ని షేర్స్ ఉన్నాయి, అవి కొంటే నెలల్లో డబుల్ అవుతాయి, 2 నెలల్లో డబుల్ అవుతాయి, 3 నెలల్లో డబుల్ అవుతాయి. స్టాక్ మార్కెట్ తండ్రిని నమ్ముకున్నాడు మోసపోడు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చా? ఇవ్వలేం కదా. అలాగే ఏదైనా ఎప్పుడైనా మోసపోవచ్చు. బ్యాంకులో పెడితేనే గ్యారంటీలు లేవు, మోసాలు జరుగుతుంది. రియల్ ఎస్టేట్ అంతా. దయచేసి ఈ కళ్ళబొల్లి మాటలను నమ్మకండి. ఇన్వెస్ట్మెంట్లో సెంటిమెంట్ తేకండి. రియల్ ఎస్టేట్ భారీ మోసాలకు పాల్పడే బిజినెస్. మోసం లేకుండా 95% రియల్ ఎస్టేట్ అమ్ముడుపోదు. అట్ ప్రజెంట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ కన్నా గవర్నమెంట్ సెక్యూరిటీస్, గవర్నమెంట్ బాండ్సే నయము, కిసాన్ వికాస్ పత్ర లాంటి పత్రాలే నయము. దయచేసి ఈ విషయాలు గమనించండి. కళ్ళు తెరిచి చుట్టుముట్టు చూస్తే కొల్లమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఎప్పుడంటే అప్పుడు ఎన్కాష్ చేసుకోవచ్చు. నేను గోల్డ్ ఎగ్జాంపులే చెప్పిన. మీకు లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటే గోల్డ్ అయినాయం కదా, రియల్ ఎస్టేట్ కన్నా ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. 24 అవర్స్ ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, ఎప్పుడు లిక్విడిటీ ఉంటుంది. దయచేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు సెంటిమెంట్ని, ఆ మాటలు నమ్మకుండా ప్రాక్టికల్ రియాలిటీస్ని మీరు చూస్ చేసుకొని అసలు ఎంత రేటు దేంట్లో వస్తుంది దాని మీదే పెట్టవచ్చు.
ఇప్పుడు ఒక గాడిదని కొన్ని బాగా డిమాండ్ అయి ఉంది, 6 నెలల్లో గాడిద పెట్టుబడి పెడితే డబుల్ అయిపోతుందంటే గాడిదే కొనాలి. బర్రె కొని బర్రెని అమ్మితే డబుల్ అయిపోతుందంటే బర్రె కొనాలి. అర్థమైందా? అంటే దీంట్లో సెంటిమెంట్స్ ఉండొద్దు. నేల తల్లిని నమ్ముకుంటే మోసపోరు. ఆ? మీకు డబలే అయ్యేది ఉంటే మీరెందుకు అమ్ముతున్నారు? మీరే పెట్టుకోండి. అంటే ఏదో మోసము కుట్ర ఉంది కనుకనే ఈ మభ్యపెట్టే మాటలు పెట్టి చెప్పి జనాలను తోపేస్తున్నారు కదా. దయచేసి అందరూ గమనించండి. వెన్ యు ఆర్ ఇన్వెస్టింగ్, యూజ్ యువర్ బ్రెయిన్ అండ్ లాజిక్ అండ్ సీ అరౌండ్. మీకు రియల్ ఎస్టేట్ కన్నా మంచి రిటర్న్స్ ఇచ్చే ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉంటాయి, చాలా సేఫ్గా ఉంటాయి. దాంట్లో చూస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి తప్ప ఈ సెంటిమెంటు కళ్ళుబొల్లి మాటల్ని నమ్మడం మానేసేయండి. ఇవాళ నుంచే మానేసేయండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉంది. ఇప్పుడు మీరు సెంటిమెంటల్ మాటలు నమ్మారంటే మీరు ఇంకా లైఫ్లో కోలుకోలేని దెబ్బతింటారు అని వార్న్ చేస్తూ, మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్కారం.